హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం అయితే మార్నింగ్ అయితే 6:30 అయింది. కొంచెం లేట్గానే అయితే లేచేసాను. ఇంకా నైట్ అయితే గోరింటాకు అలానే పెట్టుకొని పడుకున్నాను. ఓపిక లేక ఇంక అప్పటికే లేట్ అయిపోయింది, అలానే నిద్రపోయాను. ఇంకా ఇక్కడైతే మా బుడ్డోళ్ళు అయితే కొంచెం మెలకువతోనే అయితే ఉన్నారు. చిన్నదైతే ఆల్రెడీ లేచేసింది. ఇంకా ఫస్ట్ అయితే ఈ గోరింటాకుని అయితే హ్యాండ్ వాష్ అయితే చేసుకోవాలి. మనం గోరింటాకు పెట్టుకోవడంలో పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదు, ఏదో ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా అలాగా క్లీన్ అయితే చేసేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే ఫస్ట్ అయితే రూమ్ విండో అయితే ఓపెన్ చేసేసుకుంటే వెలుతురు అయితే మంచిగా వచ్చేస్తుంది కదా. విండోస్ అయితే ఓపెన్ చేశాను. అప్పుడే బయట అయితే క్లీన్ చేసి ముగ్గులు కూడా పెట్టేశారు. అవతల వాళ్ళు అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా మనం ఇంట్లో కూడా క్లీన్ చేసుకోవాలి. నైట్ త్వరగా పడుకున్నానని చెప్పాను కదా, హాల్లో కూడా అన్ని వస్తువులు ఎక్కడ పడితే అక్కడ చిందరవందర అయితే ఉన్నాయి. మా హస్బెండ్ మార్నింగే ఏ షిఫ్ట్ అయితే వెళ్ళారు. ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇంటికి వస్తారు. సో ఫస్ట్ అయితే ఇవన్నీ అయితే క్లీన్ చేసుకోవాలి. మా బుడ్డోళ్ళు ఇద్దరు కూడా లేచేశారు. ఫస్ట్ అయితే ఈ బెడ్ మీద ఉన్న బెడ్షీట్ అయితే మడత పెట్టేద్దాము. ఇంకా అలానే మా బుడ్డోళ్ళు కూడా చూడండి ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. నేను చేస్తూ ఉంటే పిల్లోస్ అయితే ఇద్దరు మళ్ళీ దానికోసం కూడా కొట్లాడుకుంటున్నారు. ఇది నా పిల్లో, అది నీ పిల్లో అనేసి. నేనైతే ఇక్కడ ఇంకా బెడ్షీట్స్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఈ బెడ్షీట్ మడతేసుకొని అలాగే బెడ్షీట్ని కూడా ఇదిలిచ్చేసామంటే సగం నీట్గా ఉన్నట్లు అనిపిస్తుంది నాకైతే. సో ఫస్ట్ అయితే ఇవైతే క్లీన్ చేస్తున్నాను. బెడ్షీట్ వేసేటప్పుడు కూడా మా సహస్ర అవతల సైడ్ కూడా పెడుతూ ఉంది. మా సహస్ర హెల్ప్ చేస్తానంటది కానీ నాకు అది మళ్ళీ తిరిగి డబల్ పని అయితే అవుతుంది. మొత్తం ఎగుడు దిగుడు అయితే చేసేసిద్ది. సో ఫైనల్లీ అయితే ఇలా క్లీన్ అయితే చేసేసుకున్నాము. ఇంకా ఆ తర్వాత అయితే హాల్లో కూడా అయితే నైట్ ఫుల్గా ఆడుకున్నారు కదా, అవన్నీ ఎక్కడ పడితే అక్కడ అలానే ఉన్నాయి. ఇంకా చూడ్డానికి పొద్దున్నే ఎలానో అనిపించేసింది. ఇంకా ఫస్ట్ అయితే అవన్నీ తీసేసి క్లీన్ అయితే చేసుకుంటున్నాము. ఇంకా ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కలాగా ఉంటుంది కదా, తొందరగా పడుకుంటే ఇంక ఇలానే ఉంటుంది. అన్నీ క్లీన్ చేసుకోకుండా అలా ఉంచేసాము. హస్బెండ్ కూడా అయితే మార్నింగ్ ఏ షిఫ్ట్ అయితే వెళ్ళారని చెప్పాను కదా, బెడ్షీట్ అయితే అక్కడే వేసి వెళ్ళాడు. ఇంకా ఫస్ట్ అయితే ఈ హాల్లో ఉన్న బెడ్షీట్ కూడా అయితే మడతేసుకొని దాన్ని కూడా అయితే ఒకసారి అంతా ఇదిలిచ్చేసి ఇంకా హాల్ మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాము. మా బుడ్డోళ్ళు అయితే మొత్తం అయితే నీట్గా బుడ్డీలు అయితే సర్దారు. ఇది ఒక్క పని అయితే చేస్తారు. వీళ్ళ బుడ్డీలు ఎక్కువ అంతా ఎక్కడ పడితే అక్కడ వేసేస్తారు. అందుకే నేను సగం అయితే అన్నీ పైన వేసేసాను, కొన్ని మాత్రమే కింద పెట్టాను వీళ్ళు ఆడుకోవడానికి. కొంచెం పెద్ద పెద్దవి మరి చిన్న వేస్తే అవి మనం క్లీన్ చేసుకునేటప్పుడు ఎత్తడానికి అరగంట టైం అయితే పడుతుంది. ఇంకా మధ్యలో అయితే కరెంట్ అయితే పోయింది. డోర్స్ అయితే ఓపెన్ చేసేసి ఛార్జింగ్ లైట్ ఉంటే దాన్ని అయితే వేసేసాను. ఇంకా ఫస్ట్ అయితే కసువు అయితే ఇంట్లో అయితే మొత్తం అయితే చిమ్ముతూ ఉన్నాను. మా వాళ్ళని అయితే పైన కూర్చోమన్నాను. ఇంకా వాళ్ళు సైలెంట్ కూర్చుంటే పిల్లలు కాదు కదా, మళ్ళీ వచ్చి తొక్కుతూనే ఉన్నారు. మళ్ళీ కరెంట్ అయితే వచ్చేసింది. ఇంకా అన్నీ ఆపేసి మామూలు లైట్స్ అయితే వేసేసి ఫస్ట్ ఇంటి ముందర కూడా కొంచెం కసువు చిమ్మేసి ముగ్గు అయితే పెట్టేశాను. ఇంకా తర్వాత మా బుడ్డోళ్ళకి బ్రష్ అయితే ఇచ్చేసి బ్రష్ చేయమన్నాను. ఇంకా టిఫిన్ అయితే దోశ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా తర్వాత వీళ్ళకి తినిపించేసి రెడీ చేసేసి సాక్స్లు అయితే వేస్తూ ఉన్నాను. మా బుడ్డిది ముందంతా మంచిగానే రెడీ అయ్యిద్ది. వెళ్ళే ఒక 5 minutes ముందు మాత్రం నేను వెళ్ళను అని గోల చేసిద్ది. కానీ నిన్న మాత్రం టీచర్ వెరీ గుడ్ అనిందంట. సో ఈరోజు అయితే ఎప్పుడెప్పుడు వెళ్దామా అని రెడీ అవుతూ ఉంది. నేనన్నా చెప్పాలి టీచర్కి, ఒక 5 days మంచిగా వెరీ గుడ్ అనండి, అప్పుడు తనే వస్తుందేమో అనేసి. నిజంగా వెరీ గుడ్ అనేసరికి మాత్రం మంచిగా ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఉంది. మార్నింగ్ ఈరోజు 6:30కి అయితే లేచాను కాబట్టి ఒక 1 hour అయితే నాకు 7:30 వరకు పైన పనులే సరిపోయాయి. క్లీన్ చేసుకోవడం, కసు చిమ్మడం, ముగ్గు వేయడము, ఇంకా పనులన్నీ. ఇంకా మళ్ళీ 1 hour అయితే వీళ్ళకి బ్రష్ చేయించడం, స్నానం చేయించడం, మళ్ళీ టిఫిన్ పెట్టడం సరిపోయాయి. అప్పటికే టైం అయితే 8:20 అయింది. వీళ్ళకి స్కూల్ టైమింగ్ అయితే 9 o'clock. కానీ నేను 8:30కి అన్నట్లుగా రెడీ చేస్తాను. ఎందుకంటే వీళ్ళు మధ్యలో గ్యాప్ ఇవ్వడం, నిదానంగా చేయడం అలా అయితే చేస్తూ ఉంటారు. సో 8:30కి అన్నట్లు చేస్తాను కాబట్టి వాళ్ళు 9 లోపల స్కూల్లో అయితే ఉండగలుగుతారు. ఇంకా ఇక్కడైతే ఇద్దరిని అయితే రెడీ చేసేసి స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి అయితే తీసుకెళ్తూ ఉన్నాను. పిల్లలతోటి నా మార్నింగ్ రొటీన్ అయితే చూసేశారు కదా. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.